జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి ముహూర్తం ఖరారైనట్లుగా రుణమాఫీతో పాటుగా కీలకమైనటువంటి హామీలు కూడా మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు మేనిఫెస్టోలో ఏ హామీలు ఉండే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి రావాలి అనేలా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని సిద్ధం చేశారని, ఆ మేనిఫెస్టో విడుదల చేసేందుకు కూడా ముహూర్తం ఖరారు చేశారని, ఈసారి జనాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షించేలాగా రుణమాఫీ కూడా ఆ మేనిఫెస్టోలో ఉండబోతోంది. రుణమాఫీతో పాటుగా మరో కీలకమైనటువంటి హామీలు కూడా కొన్ని దాంట్లో ఉండబోతున్నాయంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి సార్, ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అసలు ఆ అంశాల గురించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన పని ఉంటుందని అయితే నేను భావించట్లా. అసలు మేనిఫెస్టోతోనే సంబంధమే లేదు. ఇప్పుడు ఆయన ఏం ప్రకటించినా ఈ గతంలో ప్రకటించిన దానికి 99% మొత్తం పనులన్నీ నేను చేశానని చెబుతున్నాడు కదా. 4 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి నాకు సమాధానం. సిపిఎస్ రద్దు చేశాడా? లేదు. మరి బీసీలకు సంబంధించి, కులవృత్తులకు సంబంధించి, వాటికి సంబంధించినటువంటి దానికి సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను కొనసాగించాడా? లేదు. మద్యపాన నిషేధం చేశాడా? లేదు. మరి విద్యార్థులను రెచ్చగొట్టి కళాశాలలకి, విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా? పోలవరం పూర్తి చేస్తానన్నాడు, చేశాడా? లేదు. అమరావతిని పూర్తి చేస్తానన్నాడు, చేశాడా? అసలు అమరావతి ఎక్కడ ఉంది? అమరావతి అడిగిపోయింది ఈయన కాదు, ఇంకా ఎంతమంది వచ్చినా అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి. అక్కడున్న రోడ్లు, ఇసుక అంతా చదువుకొని వెళ్ళారు కదా సార్. మరి ఇప్పుడు ఆయన అక్కడే ఉంటున్నాడు కదా. అసలు ఇంకోటి అడుగుతానండి, నాకు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, మీరు కావచ్చు, సమాధానం చెప్పండి. పరిపాలనా రాజధాని విశాఖపట్నం ఇవాళ వెళ్తాను, రేపు వెళ్తాను అన్నాడు. ఆయన పార్టీ కార్యాలయంలోనే పెట్టలేకపోయాడు, ఇంకా ఆయన అమరావతిని కాదని ఎక్కడికి వెళ్తాడు చెప్పండి మీరు సమాధానం. అంటే అసలు అమరావతి నమూనాని పొందుపరిచినటువంటి గ్యాలరీని కూడా కొంతమంది దుండగల చేత ఆయన నాశనం చేయించాడు అనేటువంటి వార్తలు కూడా మనం విన్నాం. బాంబులేసి జపాన్ మీద 2వ ప్రపంచ యుద్ధానికి అమెరికా వాళ్ళు వాళ్ళ అణు బాంబులను అక్కడ ప్రయోగం చేసి అంత నాశనం చేసినటువంటి దాన్ని వాళ్ళు తిరిగి ఎంత ఈరోజు గొప్పగా మరి అక్కడికి వెళ్తే మనం గుర్తుపడతామా? మరి ఇలాంటి వాళ్ళు ఎంతమంది నాశనం చేస్తే అప్పటికంటే ఇప్పుడు పరిజ్ఞానం పెరిగింది కదా, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కదా, దాన్ని అడ్డం పెట్టుకుని ఇంకొంచెం బాగానే చేసుకుంటారు. దీనివల్ల ఏం ఆగదు కదా. ఇప్పుడు ఆయన రోడ్లు విధ్వంసం చేశారండి, మళ్ళీ రోడ్లు వేసుకుంటారు. భవనాలు నిర్మించారు, కూల్చలేదు కదా ప్రజావేదిక తప్ప, దాన్ని పూర్తి చేస్తారు. రహదారులు నిర్మించుకుంటారు. అసలు నమూనా ఏం లేకుండా చేశాడు కదా సార్. వాళ్ళు ఎవరండి నమూనా నాశనం చేసుకుంటే? అక్కడ ఉన్న దాన్ని నమూనా నాశనం చేస్తే దాన్ని భద్రపరిచినటువంటి కంప్యూటర్లోంచి తీసేయగలుగుతాడు ఆయన? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మష్కరంలో ఉన్నటువంటి దాన్ని తొలగించగలుగుతాడా? ఏం చేయగలుగుతాడు చెప్పండి? ఏం చేసి నేను అనేది అదే, 5 సంవత్సరాలు నువ్వు డిసెంబర్ 2019 నుంచి మొదలుపెట్టి 4 సంవత్సరాల ఇప్పుడు 4 నెలలు అవుతుంది కదా, నువ్వేమీ సాధించలేకపోయావు. అమరావతి నుంచి అంగుళం కదిలించలేకపోయావు. ఇంకేం చేయగలుగుతావు? నువ్వు రేపు పొద్దున ఏం మాట్లాడతావు? ఇవన్నీ చేయలేనాడు రేపు పొద్దున ఏదైనా ప్రకటిస్తే ఏం చేస్తాడని ప్రజలు ఆశపడతారు. నిరుపేదలకి ఉదయం పూట, మధ్యాహ్నం, సాయంత్రం అల్పాహారంతో పాటు భోజన వసతి 15 రూపాయలకు అందుతున్నటువంటి అన్నా క్యాంటీన్లే నువ్వు రద్దు చేసిన వాడివి. నీ మీద నమ్మకం నిరుపేదలకు ఎలా ఉంటుంది? భవన నిర్మాణ కార్మికులు, ముఖ్యంగా చెబుతున్నాను, భవన నిర్మాణ కార్మికులు అన్ని వందల మంది చనిపోవడానికి కారకుడయ్యి సంవత్సరం పాటు వాళ్ళకి భుక్తి లేకుండా చేసిన నువ్వు ఉచితంగా ఇసుకిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉచితంగా ఇసుకిస్తే అదే దాన్ని 6,000 నుంచి 10,000 రూపాయలు కొనుక్కునే దుస్థితి తీసుకొచ్చేసి భవన నిర్మాణంలో ఇసుక వాటా 3 రెట్లు 4 రెట్లు పెంచిన నువ్వు, ఆ భవన నిర్మాణ కార్మికులకి ఈరోజు 3-4 రోజుల కంటే పని లేకుండా చేస్తున్న నువ్వు, వాళ్ళు నమ్ముతారా? డాక్టర్ సుధాకర్ అనే ఒక దళితుడిని, మంచి డాక్టర్ని పిచ్చాణి చేసి మాస్క్ అడిగిన నేరానికి ఆయన చనిపోవడానికి కారణమైన నిన్ను దళితులు నమ్ముతారా? తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి ఇంటి ముందు పడేసి నేనే చంపాననే వ్యక్తిని
నువ్వు ఈ రోజు కూడా నీ వాహనంలో తిప్పుకుంటూ నీ సభల సమావేశాల్లో తిప్పుకుంటా ఉంటే ఆ ప్రాంత దళితులు నీకు ఓట్లేస్తారా? దీనికి సమాధానం చెప్పానండి. అంటే నువ్వు చేసినవన్నీ ప్రజలు మర్చిపోతారా? అంటే ప్రజలు మర్చిపోయేలాగే మేనిఫెస్టోని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు, రుణమాఫీ అంశాన్ని కీలకంగా తీసుకురాబోతున్నారు ఇప్పుడు అంటూ కొన్ని వార్తలు వస్తాయి. మీకు ఎదురు దెబ్బ తగిలిద్దండి, కాలికి ఎదురు దెబ్బ తగిలిద్ది, దానికి గాయం వేసి మార్చుకుంటావు. హృదయానికి తగిలిన గాయాన్ని నువ్వు మార్చగలవా? ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాలకు గాయాలని, వాళ్ళ స్వతంత్రం లేకుండా పోయింది, స్వేచ్ఛ లేకుండా పోయింది. వాడు సగర్వంగా ఇది నా రాష్ట్రం, నేను పలానా ఆంధ్రప్రదేశ్ పౌరుని చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తున్నావు నువ్వు. రేపు పొద్దున వీళ్ళందరూ ఇవన్నీ మర్చిపోయి నీకు ఓట్లేస్తారా? ఓకే, అంటే రేపు ప్రకటిస్తే నమ్ముతారా? గతం ఈరోజు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతాను. అడగొద్దు ఇప్పుడు, మరి అడగొద్దు కదా. ఒకటేంటండి, ఆ వైఫల్యాలు చెప్పుకుంటా వస్తే 1,00,000 ఉన్నాయి. ఈ 99 గురించి మనం మాట్లాడచ్చు. మీరు నవరత్న సంక్షేమం లేదంటే ఆ నవరత్నాల పథకాలు వాటి గురించే ప్రస్తావన తీసుకొస్తాం. అదే మాట్లాడతారు. ఇప్పుడు అడుగుతున్నా సమాధానం చెప్పండి. ప్రజలు అదే కదా అడుగుతుంది. 30 లక్షల మందికి ఇల్లు నిర్మాణం చేస్తానన్నావు, చేసావా? మరి 2,60,000 మందికి నీకు మెగా డిఎస్సి ప్రకటించేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానన్నావు, ప్రకటించావా? విద్యార్థుల గురించి చూసుకుంటా ఉంటే విదేశీ విద్యా కానుకను రద్దు చేసావా? మొన్న తిరిగి అది అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నట్టు దాన్ని తీసేసి నీ పేరు మీద పెట్టుకున్నావు కదా. మొన్నటిదాకా సంవత్సరం క్రితం వరకు దాని గురించి నువ్వు అల్లా పల్లా పట్టించుకోలేదు కదా. మరి ఇవన్నీ నష్టపోయిన విద్యార్థులకి గుర్తురాదా? ఏం చేసావని, ఏ కులానికి, ఏ మతానికి, ఏ ప్రాంతానికి, ఎవరికి ఏం చేసావని చెప్పని రేపు పొద్దున నీకు ఓట్లేస్తారు. అంటే నువ్వే పుట్టించావా సంక్షేమాన్ని? నీ ద్వారానే వచ్చిందా? నువ్వు లేకపోతే రేపు పొద్దున అయిపోయిద్దా? ఈరోజు చెబుతున్నావు నువ్వు, నేను రాకపోతే ఇవన్నీ ఆపుతాడు చంద్రబాబు నాయుడు గారని. నువ్వు వస్తేనే అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి కృష్ణ, నువ్వు వస్తేనే అయిపోతాయి ఇవన్నీ. ఎందుకంటే నువ్వు చేసిన ఈ అప్పులకి ఈ రాష్ట్రాన్ని అధోగతి బలి తీసుకెళ్ళిన దానికి రేపు పొద్దు నుంచి నీకు అప్పులు పట్టవు. ఓకే సార్, రుణమాఫీతో పాటుగా కీలక హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ జనాలు జగన్మోహన్ రెడ్డిని నమ్మేటువంటి పరిస్థితి లేదంటారా? నిన్నే వద్దనుకుంటున్నారు, నీ ఉనికినే భరాయించలేకపోతున్నారు, నీ పార్టీ పేరునే వినటానికి సిద్ధపట్టలేదు. మళ్ళీ రేపొద్దు నువ్వు ప్రకటించే హామీలను ఎలా నమ్ముతారు వాళ్ళు? చెప్పండి కాస్త. నిన్ను నమ్మటానికి సిద్ధంగా లేరు, నీ హామీలను ఎలా నమ్ముతారు వాళ్ళు? ఏం జరుగుతున్నాయని నమ్ముతారు? ఏ అభివృద్ధి సాధించామని నమ్ముతారు? పథకాల వల్లే అవుతుందా? ఈరోజు ఒక్క మందుబాబు 5 సంవత్సరాల్లో నీకు కట్టిన కప్పం 2,25,000 రూపాయలు. ఒక మందుబాబు మద్యం మీద నువ్వు ఒక వ్యక్తి మీద నుంచి నువ్వు సంపాదించింది 2,25,000 రూపాయలు. మరి రేపు పొద్దున ఏంటి పరిస్థితి? వాళ్ళందరూ నీకు తిరిగి ఓట్లేస్తారా? ఆ ఇల్లు గుల్లవుతున్నటువంటి ఆ మహిళ నీకు ఓట్లేస్తుందా? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు నువ్వు, అది నమ్మి నీకు మళ్ళీ ఓట్లేస్తారా? ఆస్తి పన్ను ప్రతి సంవత్సరం 15% కాడికి పెంచుకుంటా వస్తున్నావు. ఇది చూసిన తర్వాత నీకు ఓట్లేస్తారా? తిరిగి చెత్త మీద కూడా పన్ను వేసావు కదా. అసలు నా తెలియక అడుగుతాను, ఒకటి చెప్పండి. మీరు అంగన్వాడీలు లేరు, నీకు వ్యతిరేకం. ఆశా వర్కర్లు నీకు వ్యతిరేకం. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు నీకు వ్యతిరేకం. రైతులు నీకు వ్యతిరేకం. ఈరోజు మద్యపాన నిషేధం గురించి మహిళలు నీకు వ్యతిరేకం. ఉద్యోగస్తులు వ్యతిరేకం. అధ్యాపకులు సైన్యంగా చెప్పుకునే వాలంటీర్లలో కూడా అదే చెబుతా, అధ్యాపకులు నీకు వ్యతిరేకం. నీ సైన్యం అనుకుంటున్న వాలంటీర్ల నీ మీద వ్యతిరేకం. ఈరోజు నీ గురించి 2,63,000 మంది నువ్వు చెబితే వాడు ఉద్యోగాలు మానేస్తావు నువ్వు భావించి ప్రకటన చేస్తే 45,000 మంది దాటలేదు ఈ రోజుకి. అంటే నిన్ను ఎవరు నమ్ముతున్నారో ఆలోచించుకోవాలి కదా. ఇంతమంది వ్యతిరేకంగా ఉన్న తర్వాత కూడా నువ్వు ఏ ధీమాతోటి గెలుస్తావు అని చెప్పని అనుకున్నావంటే విధ్వంసం సృష్టించి భయపెట్టి లేకపోతే కానుకలు ఇచ్చి ఆశ చూపించి గెలవాలనుకుంటున్నావు. దానికి అతీతంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఓకే, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. దానికి ధనము ప్రలోభాలు లొంగుతారని అయితే నేనైతే భావించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.